అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు. గడిచినటువంటి ఆదివారపు ఆరాధన దేవుడు అద్భుతంగా జరిగించాడు. పాస్టమ్ గారి డెడ్ బాడీని మందిరంలోనే పెట్టి దేవునికి మహిమ కలిగేదానికి, దేవుని మనం అవమానపరచకూడదు, దుఃఖపరచకూడదు, దేవునికి బాధ కలిగించకూడదు. ఈరోజు నా పరిశుద్ధమైన ఆదివారమే. మరి నా బిడ్డలు ఈరోజు ఆరాధన జరుపుతారో జరపరో అని కూడా దేవుడు పరీక్షిస్తాడు. అటువంటిది అందరం కూర్చొని ఆరాధన జరుపుకున్నాం. దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశాడు. సాతాను అనుకోవచ్చు, ఈరోజు ఆరాధన జరపడం అనుకోవచ్చు, కానీ దేవుడు కృప, ఆయన ప్రేమ, ఆయన మంచితనం మన జీవితాల్ని ఎంతగానో బలపరిచింది. ఆయన మనల్ని ఆదరించేవాడు, ఓదార్చే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. కనుక కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉపద్రవమైనా సరే మన దేవుని ఆరాధించాలి. నాకు అనిపిస్తుంది, ఈ యొక్క అగ్ని పరీక్ష అందరికి రాకముందే నా కుటుంబంలో కానీ వస్తే దీన్ని బట్టి మీరు మారవచ్చేమో. దేవుడు ఈ అగ్ని పరీక్షలు పెట్టినా కానీ, ఈ శ్రమలు, ఈ శోధనలు, కష్టాలు పెట్టినా కానీ సేవకుడు దేవుని ఆరాధించటం మానలేదు. దేవుని స్తుతిస్తానే ఉన్నారు అనే మనసు మీలో కలిగి, దీన్ని బట్టి ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ గడి అయినా సరే మన తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన వారమైంటున్నాం. దానికి వయసుతో తేడా లేదు. ఏ రోజు దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అప్పుడు వెళ్ళాల్సిందే, అప్పుడు వెళ్ళాల్సిందే. నువ్వు ఎందుకిట్ట చేసావు అనే దానికి మనకు అధికారం లేదు. కానీ ఒక్కటి అడుగుతున్నా దేవుని, నేను నువ్వు ఎందుకిట్ట చేసావు అని అడగలేదు, కానీ 51 సంవత్సరానికే తీసుకున్నావు దేవా అని అడుగుతున్నా. అదొక్క మాట అడిగా, అదొక్క మాట ప్రార్థన చేశా. లేదా నా భార్య నాకు చూపించాయని ప్రార్థన చేస్తున్నా. చూపిస్తాడు ఆయన. ఆయనే కదా తీసుకెళ్ళాడు, ఆయనే పట్టుకొని పోయినాడు. ఆయన పట్టుకోకపోతే యోబు గ్రంథం 9:12 ఉన్న మాటలు ఎవడన్నా అడ్డగిస్తాడా? ఎవడు అడ్డగించలేడు. ఆయనే కదా పట్టుకొని పోయాడు. ఆయన దగ్గరే కదా నిత్య విశ్రాంతిలో ఉంది. ఆయనే తీసుకొస్తాడు, ఆయనే చూపిస్తాడు. నా ఆశ అదే. మనందరం కూడా ఇంతే. మన జీవితాలు ఇంతే. మన జీవితాలు అంతే. కానీ నిన్ను నన్ను బలపరిచేది మాత్రం దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మన 10వ తేదీ ఆదివారం, ఈ నెలలో 10వ తేదీ ఆదివారంలో ఒక వాక్యం చెప్పుకున్నాం. ప్రజల మధ్య, నీ జనుల మధ్య నువ్వు ఏలాగూ ఉన్నావు? చిగురిస్తున్నావా? మహారాజుగా ఉన్నావా? వెలుగడి జ్యోతిగా ఉన్నావా అని 10వ తేదీ ఆదివారం మనం ఈ విధంగా చెప్పుకున్నాం. 17వ తేదీ చెప్పాల్సినటువంటి 2వ భాగంలో, ఆ 17వ తేదీ పాస్టమ్ గారు ఆ బరియల కార్యక్రమం, 16 చనిపోయారు, 17 బాడీని చర్చిలో పెట్టాం. ఆ రోజు వేరే సబ్జెక్టు మనం మాట్లాడుకున్నాం. ఈ 2వ భాగంగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి
మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యం. మొదటి రాజులు 3:8. నీ దాసునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. మనం చెప్పినట్టు వాక్య భాగంలో మధ్యన ప్రజల మధ్య, జనుల మధ్య, అధికారుల మధ్య, నీ కుటుంబం మధ్య నువ్వు ఎలా ఉన్నావు అనేది మనం మాట్లాడుకున్నాం. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే సొలొమోను గిబియోనులో దేవునికి బలులు అర్పించిన తరువాత, గిబియోను అంటే కొండ ప్రదేశము, కొండ సంబంధమైనటువంటిది గిబియోను. ఈ గిబియోనులో బలులు అర్పించిన తరువాత ఆ రాత్రి దేవుడు సొలొమోనుకి స్వప్నం ద్వారా మాట్లాడాడు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద భక్తులతో కూడా దేవుడు స్వప్నాల్లో మాట్లాడాడు, కలలో మాట్లాడాడు. ఒక్కొక్కరిని దర్శనంలోనే మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ సొలొమోనుకి స్వప్నంలో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఏమన్నాడంటే, మాట్లాడి ప్రత్యక్షమయ్యి, నేను నీకు దేనిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోనా అంటే కల్లో కనిపించాడు సొలొమోనుకి. ఎందుకు కనిపించాడు? దావీదు మహారాజు తరువాత సొలొమోను భక్తి కలిగిన వ్యక్తి. సొలొమోను అంటే సమాధానం అని అర్థం. అటువంటి సమాధానం కలిగినటువంటి రాజు సొలొమోను రాజు. దావీదు ఏ విధంగా దేవునికి ప్రియుడిగా ఉన్నాడో, హృదయానుసారుడుగా ఉన్నాడో, సొలొమోను కూడా దేవునికి యాదిధ్యగా మారిపోయినాడు. అటువంటి సొలొమోను, ఆ సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక వ్యక్తి దగ్గరికి మరొక వ్యక్తి వచ్చి మాట్లాడాలంటే మనం బాగా ఆలోచన చేయి. నీ దగ్గరికి ఎవరైనా మంచి ఉన్నతమైన వ్యక్తి వచ్చి నీకేం కావాలో కోరుకొని అడిగితే అట్టుంటుంది నీకు. ఒక ఉన్నతమైన వ్యక్తి వచ్చి నీ దగ్గరికి నీకు ఏం కావాలో కోరుకో, నేను నీకు ఏది ఇవ్వాలని కోరుకుంటున్నావు, ఏది ఆశిస్తున్నావు అని అడిగాడు అనుకో, నీకు ఎంత సంతోషం ఉంటుంది ఆలోచించి. ఒక ఉన్నతమైన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి, నా దగ్గరకు వచ్చి ఈ మాట మాట్లాడాలి అని అంటే మనం ఎలా ఉండాలి? మన నడత, మన ప్రవర్తన ఎలా ఉండాలి? కొంతమంది అధికారులు కూడా అధికారుల దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు కదా, నీకేం కావాలో కోరుకో, నా విషయంలో నువ్వు చాలా పని చేసావు, నా విషయంలో చాలా కష్టం చేసావు, నువ్వు శక్తికి మించిన పని చేసావు, అనేక మంది వదిలేసిన నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, నీకేం కావాలో కోరుకొని అడుగుతారు. అదే విధంగా మనం ఆలోచన చేస్తే, ఈ సొలొమోనుకి దేవుడు రాత్రి ప్రత్యక్షమై సొలొమోనా, నేను నీకు ఏది కావాలి నువ్వు అనుకుంటున్నావు, ఏది ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నావు, నీకేం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు చెప్పకొస్తున్నాడు సొలొమోను. అప్పుడు అడుగుతున్నాడు సొలొమోను. ఏమన్నాడంటే, దాని కింద మనం ఆలోచన చేస్తే 6వ వచనం చూస్తే, 6వ వచనం, సొలొమోను ఈలాగు మనవి చేశాను. రిక్వెస్ట్, అంతేనా? రిక్వెస్ట్ అంటారా, ఏమంటారు దాన్ని? అయ్యా నాదొక్క మనవయ్యా, నాదొక్క మాట అయ్యా, దాన్ని అదే అంటారు దాన్ని, అదే నా పదం, అంతే కదా? ఒక రిక్వెస్ట్, ఒక మనవయ్యా అంటే ఎట్లా అడుగుతున్నాడు ఆలోచించే. ఎవరిని? దేవుణ్ణి అడుగుతున్నాడు. సొలొమోనా, నీకు ఏది కావాలో కోరుకో, ఏది ఇస్తే బాగుంటుంది అని మాట్లాడినట్టు దేవుడితో
సొలొమోను ఏమంటాడంటే, సొలొమోను ఈలాగు మనవి చేశాను. అయ్యయ్యా ఒక్క మనవయ్యా అంటే, ఒక మహారాజు వస్తే, ఒక మహారాజుని దగ్గరకు వచ్చి, ఒక ఉన్నతమైన వ్యక్తిని దగ్గరకు వచ్చి నీకేం కావాలో కోరుకంటే, అప్పుడు మనకి ఎట్టుంటుంది, ఇవన్నీ జ్ఞాపకం రాదు. ఈ మనవి అనేది, ఈ తగ్గింపు రిక్వెస్ట్ అనేది జ్ఞాపకం రాదు. వెంటనే నాకు ఒక పెద్ద గుర్రం కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు పొలం కావాలి, నాకు 5 లక్షలు అప్పు ఉంది తీర్చాలి, నాకు బండి కావాలి, వెహికల్ కావాలి, నాకు కుటుంబం ఎట్టుంది, అన్నీ దేవునికి ఇష్టం చెప్తాం మనం. సహజమే, ఎవరైనా చెప్పేది అదే, ఎవరైనా జరిగింది చెప్పేది మనం అదే. కానీ ఇక్కడ సొలొమోను ఏం మాట్లాడుతున్నాడంటే, సొలొమోను మాట్లాడే మాట, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి, నీ దాసుడు దావీదు నీ దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, సత్యముగా, పరిశుద్ధముగా, మహారాజుగా, మంచి రాజుగా ఉన్నాడు. ఆలోచించి, ఇప్పుడు బాగా ఆలోచన చేద్దాం. దేవుడు ఒకవేళ నీకు ఏదైనా కావాలని అడుగుతున్నావు, అది నీకు ఇవ్వాలి అంటే దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా ఉన్నావా అని ప్రశ్నించుకో. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ మాట, నీ నడత, నీ ప్రవర్తన ఎలా ఉంది? బాగా ఆలోచించండి. దావీదు మహారాజు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆయన కడుపున పుట్టినవాడు ఎవరైనా సొలొమోను అందరికంటే కనిష్ఠుడు, చిన్నవాడు, అందరికంటే చిన్నవాడే. కానీ దావీదుకి చాలా మంది పిల్లలు ఉన్నారు. అందరూ పరిశుద్ధంగా ఉన్నారా? చెప్పండి, అందరూ పరిశుద్ధంగా ఉన్నారా? లేరు కదా, లేరు. ఒక తల్లికి 2-3 పుడితే అందరూ పరిశుద్ధులేనా? అందరూ భక్తిగా ఉండే వాళ్ళు ఉండారా? లేరే. కానీ సొలొమోను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు. సొలొమోను దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టిలో యథార్థంగా, న్యాయంగా, నీ దృష్టికి అనుకూలంగా, సత్యముగా ఎట్లా ప్రవర్తించాడో నీకు తెలుసు, నీకు తెలుసు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. పాస్టమ్మ జీవితంలో రోషం కలిగింది. ఆమె రోషం, యథార్థంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏం తెలుసా? పొర్రపాటున అసలు అబద్ధమే చెప్పదు. ఒకటే ప్రశ్నేస్తుంది నన్ను, అబద్ధం చెప్పాలి అని రూల్ ఎక్కడుంది? ఎందుకు చెప్పాలి అని అంటుంది. ఒకటే మాట, ఎందుకు చెప్పాలి? నువ్వు ఏదైనా చేస్తే కదా చెప్పాలి. నేను చేయలేదని ఆలోచించి, నీ తండ్రి అయిన దావీదు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టి ఎదుట ఎలా ఉన్నాడు? ఆయన కడుపున నేను పుట్టా. ఇప్పుడు ఆలోచించే, నీ తండ్రి అయిన దేవుడు ఎటువంటి వ్యక్తి? ఆయన పరిశుద్ధుడు. ఆయన కడుపున నువ్వు పుట్టినావు. ఇప్పుడు ఆయన బిడ్డవి, ఆయన కుమారుడు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని వలె ఆయన లక్షణాలు కలిగి, అంతా కాకపోయినా కొంతైనా నువ్వు భక్తిపరుడుగా ఉన్నావా? ఆలోచించు. ఇది చదివితే అతని ఎడల పరిపూర్ణ కటాక్షముగా పరిచి ఈదనున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావయ్యా నువ్వు. నిజంగా మనం అందరం ఇక్కడ చేరున్నామంటే కేవలం ఆయన, అది కృప, అంతే.
ఆయన కృప. కృప అంటే అర్థమేం తెలుసా? అర్హత లేకపోయినా పొందుకోవటమే కృప. ఆయన కృప ఎంతోమంది విశ్వాసులు, క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళకి లేని మహాభాగ్యం కృప దేవుడు మనకిచ్చాడు. క్రైస్తవ నిరీక్షణ ఎంత గొప్పది, ఆలోచించి ఎంత గొప్పది. నా భార్య కోసం ప్రార్థన చేస్తూ ఉంటే చనిపోయిన తర్వాత ఈ మధ్య అంతా చర్చిలో నేను ఎవరూ లేకపోతే వేకోజాన్ ఇంట్లోనే ఉంటాను. నేను ఇంట్లో ప్రార్థన రూమ్లోకి వేకోజాన్ హెల్ప్ చేస్తాను. నేను పాస్టర్ లోపల ఉంటాను. ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి చర్చలోకి వస్తుండా. నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నాకు హెచ్కేల గ్రంథం చూపించాడు. 24:16. ఒక్క దెబ్బతో నీ కన్నులకు ఇంపైన దానిని నువ్వు అతిగారాభంగా ఏదైతే ప్రేమిస్తున్నావో ఒక్క దెబ్బతో నేను తీసేస్తాను అన్నాడు హెచ్కేలతో. ఎవరితో? గొప్ప భక్తిపరుడు, గొప్ప భక్తిపరుడు. అది మీరు చదివితే మీకు ఇంటికాడ తెలుస్తుంది. హెచ్కేల గ్రంథం 24:16లో ఒక్క దెబ్బతో తీసేస్తాను అన్నాడు. నిజంగా నేను నా భార్యని బహు గాఢంగా బహుగా ప్రేమించా నా భార్యని. నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించింది, నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించేది. ఒక్క దెబ్బతో దేవుడు తీసేశాడు. అయినప్పటికీ ఆయన కృప ఏందో తెలుసా? మనం తీసేస్తున్నాం, తీసేయబడుతున్నాం, చేర్చబడుతున్నాం. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఇన్ని జరిగినా కానీ ఆయన మందిరంలో మన దేవుని ఆరాధిస్తున్నాం. ఇదే మన నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. మన నిరీక్షణ అంతే అది. అటువంటి దావీదు, అటువంటి సొలొమోను నా మనవి, ఒక్క మనవి, ఆ మనవి చేశాడు. నా తండ్రిని కోరుకున్నావు, నా తండ్రిని రాజుగా చేసావు, ఆయన కడుపు నన్ను పుట్టించావు, నన్ను మహారాజుగా చేసావు. నీ దాసునైనా నేను, చదువుకున్న వాక్యం మళ్ళీ చదువుదాం. అంటే నేను బాలుణ్ణి. అప్పుడు సొలొమోను వయసు చిన్నోడా పెద్దోడా? వినవాళ్ళ వినబడ నాకు. చిన్నోడంటే ఎంత వయసు ఉంటుంది? పెద్దోడే. బైబిల్లో చాలా సందర్భాల్లో చిన్నపిల్లల్ని బాలుడు అని సంబోధిస్తారు. బాలుడైన అబిషాలోము, బాలుడైన సమూయే, బాలుడైన దావీదు, బాలుడైన యోసేపు, వాళ్ళు పెద్దోళ్ళే. అంత బాగా తెలుసు వాళ్ళకి, అంత జ్ఞానం బాగా తెలుసు. బాలుడు అంటే చిన్నపిల్లకాయలు, చిన్నోళ్ళు, చిన్నపిల్లకాయలు బాలుడు. ఏమంటారు తెలుసు? అంటే సొలొమోను ఎంత తగ్గించుకుంటున్నాడో ఆలోచించే. నేను బాలున్నయ్యా అంటే బాలుకి అని తెలుసా? పిల్లలకి అని తెలుసా? పిల్లలకి చెప్పండి. ఒక్క దెబ్బ కొడితే వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారా లేదా? మళ్ళా పక్క దగ్గరికి తీసుకుంటే వస్తారు, కొనిస్తే తింటారు, మర్చిపోతారు. మన బాలురమే. మనం మర్చిపోతామా? మనం మర్చిపోం. సొలొమోను కూడా పెద్దోడే. ఎంత తగ్గించుకుంటున్నాడు తెలుసు? నేను బాలున్నయ్యా, నేను బాలుణ్ణి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఈ కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. బుద్ధి ఉండదు నాకు, బుద్ధి చాలదు. నేను బాలుణ్ణి. అంటే ఇది మంచా చెడ్డ నాకు తెలియదు, అది అర్థం. పెద్దోళ్ళకైతే తెలుస్తుంది ఇది మంచా చెడ్డ అని, చిన్నోళ్ళకి తెలుస్తుందా? తెలియదు. నాకు తెలియదు ఇది. అందుకని ఇక్కడ తెలుసా? నీ దాసునైన నేను ఇప్పుడు నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. పోయినసారి మనం చెప్పుకున్న వాక్య భాగం ఇవన్నీ. నువ్వు ఎవరి మధ్య ఉన్నావు అనేది ప్రశ్న. ఆయన కోరుకున్న జనుల మధ్య మనం ఉన్నాం. ఇప్పుడు ఈ మోపూరు గ్రామం ఉంది, ఈ మోపూరు గ్రామంలో మనం ఉన్నాం. ఈ మోపూరు గ్రామ ప్రజలందరూ దేవుడు కోరుకున్నాడా లేదా? అందరూ కోరుకున్నాడు ఆయన. కాకపోతే దేవుడిని ప్రత్యేకపరుచుకున్నాడు.
అందరి కోరుకున్నాడు. అది ఈయన అంటాడు ఏమని, నువ్వు కోరుకున్న జనుల మధ్య నేను ఉన్నానయ్యా. తర్వాత ఏం చెప్తాడు అక్కడ, వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు తనిఖీ చేయుటయు, ఇంత గొప్పదైన ఈ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకముల హృదయము దయచేయము. చూసావా, చాలు 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 చాలు. దేవుడే వచ్చి నీకేం కావాలో కోరుకంటే ఏం కోరుకున్నాడు ఈయన? వివేకం కలిగిన హృదయం అంటే జ్ఞానం కావాలయ్యా, జ్ఞానం కావాలి. పాత నిబంధనంతా జ్ఞానం ఎవరికి పోల్చబడింది? స్త్రీకి. కొత్త నిబంధన జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇంకొక వాక్యం చెప్తాం మీకు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. అసలు మూలం ఏంది జ్ఞానానికంటే? దేవుని యందు భయభక్తులే. ఒక వ్యక్తికి జ్ఞానం ఎట్ట వస్తుందంటే వాడు దేవుళ్ళో ఉన్నాడని అర్థం. ఈ లోక జ్ఞానం వెర్రితనం. ఒక పోస్ట్ చూశాను నేను, దాంట్లో ఒకటి రాస్తాడు, చాలా అంటే మొన్న రోజు చెప్పాల్సింది అది మర్చిపోయేదాన్ని. ఏమున్నా కానీ ఒక రాస్తాడు, ఏమున్నా మనం బతుకుతామో బతకలేమో కానీ లోక జ్ఞానం కావాలంట. లోక జ్ఞానం ఉంటే సరిపోద్దని చెప్పాడు ఆ వ్యక్తి. లోక జ్ఞానం ఉంటే మనుషులతో జీవించగలమని చెప్పాడు. నాకు అప్పుడే జ్ఞాపకం వచ్చేవారు, ఈ లోక జ్ఞానం వెరితనం ఉందిరా బైబిల్ అని రాసింది. నాకు బైబిల్ కొద్ది పత్రికలో ఉంది, ఈ లోక జ్ఞానం వెరితనం. నిజంగా నువ్వు బ్రతకాలన్నా, నువ్వు జీవించాలన్నా, నువ్వు అందరి దృష్టిలో మన్నన పొందాలన్నా దేవుని జ్ఞానం నీకు అవసరం. ఇంత గొప్పదైన రాజ్యాన్ని నాకు ఇచ్చేవే, లక్షల జనం ఇచ్చేవే, నేను బాలుణ్ణే, వాళ్ళ దగ్గర నేను ఏ విధంగా చేయలేనే, కార్యం నెరవేర్చలేనే, వీళ్ళందరినీ నేను పరిపాలించాలంటే నాకేం కావాలి? జ్ఞానం. సహజంగా రాజులకి ఒక రాజు అనేవాడు ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి అన్ని అర్హతలు ఉండాలా లేదా? యుద్ధం చేయగలగాల, తర్వాత డబ్బు హోదాలు మొత్తం అన్నీ ఉండాలి, అందచందాలు కూడా ఉంటాయి. సొలొమోను కూడా అందగాడే. అందుకే సొలొమోనుకి 700 మంది భార్యలు, 3 ఉపపత్నులు అంట, మొత్తం 1000 మంది సొలొమోనుకి. అంత జ్ఞానం సొలొమోనుకు ఉంది, అంత చక్కనోడు సొలొమోను. అందుకే వాళ్ళందరం చేసుకొని ఆ హృదయాన్ని తిప్పేశారు వాళ్ళందరూ. ఇప్పుడు పురుషులు తిప్పేది కూడా ఊరు. పురుషులు చిన్నగా చెప్తున్నారు, పురుషుల్ని ఇట్నే ఇటు తిప్పేసేది ఊరు స్త్రీలే తిప్పేసేది పురుషుల్ని. ఎంతో మందిని చేసుకున్నాడు. వాళ్ళందరూ ఏం చేశారంటే విగ్రహారాధనకి మళ్ళీ చేశారు. బాగా ఆలోచించే, బాగానే ఉన్నట్టుంటారు వాళ్ళు స్త్రీలు. పురుషుని ఎట్ట తిప్పుతారు, మెడకాయ పట్టుకుంటారు వాళ్ళు. ఆ మెడకాయ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఇట్ట వస్తుంది గర్రని కూడా తిరిగిపోతుంది. వాళ్ళకు అనుగుణంగా తిప్పుకుంటారు వాళ్ళు మెడకాయ పట్టుకొని. 700 మంది భార్యలే, 300 మంది ఉపపత్నులే, ఇంతమందిని చేసుకుంటే అప్పుడు ఫోన్లు, ఇప్పుడు కానీ ఫోన్లు ఉంటేనా? ఏడుండవరా పిలువరా? చూసా, ఆలోచించి. అటువంటి సొలొమోను
ఇంత రాజ్యం నాకు ఇచ్చేవే, ఈ ప్రజల్ని తనిఖీ చేసేదానికి, లెక్క పెట్టేదానికి ఇంపాసిబుల్, అసాధ్యము. నేను బాలుడికి జ్ఞానం ఉంటుందా ఉండదా చెప్పండి? బాలుడికి జ్ఞానం ఉంటుందా? ఉండదు. ఏం పోల్చుకుంటున్నాడు ఈయన? పెద్దోడే, కానీ నేను బాలుడిని. అంత తగ్గించుకుంటున్నాడు, ఆలోచన తగ్గించుకుంటున్నాడు. నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు అంతే. నాకేమి తెలియదయ్యా అంటే దానికి నేర్పిస్తాడు. నాకు అంతా తెలుసు, అదిగో నేర్పాడు నీకు, మొన్న కూడా పోద్దు నీకు. నాకు అంతా తెలుసు, మొత్తం నేను చేయగలనంటే నీకేం తెలియదు అసలు అర్థం. ఎవరికైనా తెలుసు అంటే వాడు ఇంకా తెలుసుకుంటా ఉండాల్సిందనంట. వాడు అనుకోవాలంటే నాకు తెలియదని అనుకోవాలంట, అప్పుడు వాడు తెలుసుకుంటాడంట మొత్తం. బైబిల్లో నీటి బిందువంతగా నాకు తెలియదు సాధు సుందర్ సింగ్ అంటాడు. బైబిల్లో నీటి బిందువంతగా నాకు తెలియదంట సాధు సుందర్ సింగ్. అంత గొప్ప మహానుభావుడు ఆయన. నాకు ఇవన్నీ వద్దాయా అంటే సహజంగా రాజులు ఏం కోరతారు తెలుసా? శత్రుల ప్రాణాలు కోరతారు. ఆ రాజ్యమే ఉండకూడదు, నేను బాగుండాలా, నా ఫ్యామిలీ బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నేనంతా బాగుండాలా, ఈ రాజులు చచ్చిపోవాలా, నాకు అధిక సంపన్నం రావాలా, డబ్బు రావాలా, హోదా రావాలా, బంగారు రావాలా, అన్ని కోరుకుంటాడు. ఇవన్నీ కోరలా. అసలు టోటల్గా సొలొమోను ఎవరిని కోరుకున్నాడు? అది అంత చప్పలు కొట్టండి. దేవునే కోరుకున్నాడు, దేవునే కోరుకున్నాడు. సుందర్ సింగ్ అని, సాధు సుందర్ సింగ్ అని దేవుడు అడిగాడంట. సుందర్ సింగ్ నీకేం కావాలి చెప్పంటే, నువ్వే కావాలన్నాడంట. నువ్వే కావాలే నాకు అన్నాడంట సుందర్ సింగ్. పాస్టమ్మ నా కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. ఇంకో విషయం చెప్పేదే మీకు, ప్రతిరోజు ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళన్నా చేత ప్రార్థన చేయించుకుంటాను నేను. ఉడ్డోస్పేట పోయేటప్పుడు కానీ చేత ప్రార్థన చేయించుకుంటా. నా కోసం ఏం చేస్తుంది తెలుసా ప్రార్థన? ఈ సేవకుడికి జ్ఞానం కావాలి, జ్ఞాపక శక్తి కావాలని చేస్తుంది. ఆ రెండు చేస్తుంది బాగా ముఖ్యంగా. అవి అవసరం మనిషికి. సొలొమోను చేసిన ప్రార్థన, సొలొమోను చేసిన విజ్ఞాపన చూడండి. ఇక్కడ చూస్తే మనం 10వ వాక్యం చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను. బాగా ఆలోచించండి. అంటే నీ దృష్టి ఎదుట నా తండ్రి ఎట్ట అనుకూలంగా ఉన్నాడో అని మనం చూసాం. ఇప్పుడు కూడా సొలొమోను చేసిన ఈ మనవి దేవుని దృష్టి కట్టుందంట, ఇష్టంగా ఉందంట. అది అనుకోండి, ఇష్టంగా ఉందంట. ఈ రోజున బాగా ఆలోచించే, నువ్వు నేను చేసే ప్రార్థన దేవునికి ఎట్టుండాలి? ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావు? అసలు నువ్వు చేసే ప్రార్థన ఏంది? అయ్యా నాకు డబ్బు కావాలి, హోదా కావాలి, బంగారు కావాలి, అది సహజమే, చేసుకోవద్దని నేను అంటం లేదు. నీ అవసరం ఎంత ఉందో నాకేం తెలుసు. కానీ మనం చేసుకోవాల్సింది ఒక్కటే, ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు గ్యారెంటీ లేదయ్యా. మరణం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదయ్యా. ఎప్పుడొచ్చినా సరే నేను సిద్ధపడి ఉండాలి, నేను సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలి, ముందుగా ఏం చేస్తాం మనం చెప్పండి? ఏం చేస్తాం? ట్రైన్కి వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళాలి, రేపు వెళ్ళాలి, రేపు మనకు ప్రయాణం. ఏం చేస్తాం మనం? ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటాం, బుక్ చేసుకుంటాం, అంతే కదా. ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కుతాం మనం, ట్రైన్ ఎక్కుతాం. ఆ ట్రైన్ నేరుగా ఆడ తీసుకెళ్తుంది నిన్ను హైదరాబాద్. అంటే అర్థం ఏంటంటే, నువ్వు రక్షించబడితే ఆ రక్షణ నిన్ను ఆడ తీసుకెళ్తుంది, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. నువ్వు ముందు రిజర్వేషన్ చేసుకోవాలి. ఈ లోకంలో చనిపోక ముందే దేవుణ్ణి అడగాలి. నువ్వు చనిపోక ముందే నా అంతం ఎట్టుంటుందని. మరి బైబిల్ ఒక మాట ఉంది, 39వ కీర్తన అనుకుంటా, నా అంతం ఎట్టుంటుందయ్యా దావీదు అంటాడు. అసలు నా జీవితం ఎలా ఉంటుందయ్యా?
నా పరిస్థితి ఏందయ్యా? రాకడనే రైలు బండి వస్తూ ఉంటుంది కదా, రాకడనే రైలు బండి. ఆ రైలు బండిలో ఎక్కాలి నువ్వు. ఆ రైలు బండిలో కానీ ఉంటే అదొక రక్షణ అనే ఓడలో కానీ నువ్వు ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. ఇది చేయాలి ప్రార్థన. మనం ఏ రోజు చనిపోతామో తెలీదు. నేను బాగున్నాను అనుకుంటే అట్టు కుదరతుంది చెప్పు. మరణానికి నువ్వు బాగున్నా ఏమి, బాగా లేకపోయినా ఏమి, వాడు ఏమి చుట్టమా ఏందే? మరణం నీకేమన్నా ఫ్రెండా? నీ చుట్టమా, నీ బంధువా? కాదే. నువ్వు బాగుంటే ఏమి, బాగా లేకపోతే ఏమి? ఎప్పుడన్నా మరణం తీసుకోపోతుంది నిన్ను. తీసుకోబోయే ముందు ఏం ఎట్లా తెలుసా? సిద్ధపడి ఉండాలి. నేను ఈరోజు చనిపోతే ఆడికి వెళ్తాను, నేను దేవుని దగ్గరికి వెళ్తాను. నిరీక్షణ నీకు ఉండాలి. 10 రోజుల నుంచే పాస్టర్ బాగా సిద్ధపడిపోయింది. 10 రోజుల నుంచే ఆ ముఖంలో గ్లో కూడా వచ్చేసింది. నాకు సిద్ధపడిపోయింది బాగా. మనం కూడా సిద్ధపడాలి. వయసుతో మరణానికి సంబంధం లేదు. మనం సిద్ధపడాలి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇంకో వార్త చెప్తాను మీకు, ఒక విషయం చెప్తాను మీకు. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూనే ఉంది. అది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అది ఆగల. రష్యా పెద్ద దేశం, ఉక్రెయిన్ చిన్న దేశం. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరంటే జెలెన్స్కీ, యూదుడు. రష్యా ప్రెసిడెంట్ పుటిన్. కారణం ఏం తెలుసా? ఈ రష్యా ఏం చేస్తుందంటే ఎన్నో బాణాలు సంధించేసింది. ఎవరి మీద? చిన్న దేశమైన ఉక్రెయిన్ కూడా ఎదుర్కొంది. దేవుని ప్రణాళిక ఏం తెలుసా? రష్యా ఎన్ని బాణాలు వేస్తావు, ఎయ్యి ఆఖరికి ఏ బాణం లేకుండా పోద్ది. ఎవరి దగ్గర? ఏసి ఏముండదు ఇంకా. వాడి దగ్గర ఒకే ఒక బాంబు ఉంది. ఏం బాంబు అది? అణుబాంబు ఉంది. అది వాడి గర్వం. అణుబాంబు ఉంది. మొన్న అన్నాడు, ఉక్రెయిన్ కానీ మీరు సపోర్ట్ కానీ చేస్తే నాతో పెట్టుకోవద్దు అన్నాడు. ఎందుకంటే బాంబు ఉంది. అది మాత్రం వేయలా, అన్నీ వేసేస్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తాను తెలుసా? అణుబాంబు ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు. పడవచ్చు, పడక పోవచ్చు కూడా. ఆడాడు అణుబాంబు వేస్తే ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లా మోపూరు అల్లూరు మండలంలో ఉన్న మనము అయిపోతాం. స్మూత్గా చనిపోతాం. అందుకనే చెప్పేది మాటలు నేను. ఏ రోజు మనకు మరణం వచ్చినా సరే మన గోల్ ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ కష్టపడుతున్నాం, వాళ్ళు చేసేది చీ అనిపించుకుంటున్నాం, అనిపించుకుంటున్నాం. నీదొక బ్రతుకు అనిపించుకుంటున్నాం, పోవే అని అనిపించుకుంటున్నాం ఇక్కడ ఈ లోకంలో. అక్కడ ఎన్ని ఉండవు. నిన్ను అనేవాళ్ళు ఊలేరు అక్కడ. నీ జీవితాంతం అంతా నిందలు, అవమానాలు, శోధనలు, సమస్యలే, కష్టాలే. చాలా సందర్భాలు అనుకుంటుంటాం, ఈ కష్టాలు నాకేనా, ఈ బాధలు నాకేనా, ఈ వేదనలు నాకేనా అనుకుంటా చాలా సందర్భాల్లో నువ్వు. మరి నీ గాకి ఎవరికి వస్తాయి? మానుకు వస్తాయా? మన మనుషులం కదా. ఆలోచించి దేవుని బిడ్డలారా, ఆ బాంబు ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇజ్రాయెల్ దేశానికి, ఇరాన్ దేశానికి భీకరత్వం జరగబోతుంది. అనౌన్స్మెంట్ చేసేసారు తెలుసా మీకు? ఏం ప్రకటన చేశారు తెలుసా? ఏం చేశారు? 3వ ప్రపంచ యుద్ధము త్వరలోనే ఉంది, రాబోతుంది. ఇదేనా నాందేనని. నిజంగా ఇంకొక వాక్యం చెప్పాలంటే, బ్రతుకుతున్న వారికంటే కాలం చేసిన వాళ్ళే ధన్యులంట. చచ్చిపోయిన వాళ్ళు ధన్యులంట. వాళ్ళకి అసలు ఇంకేమీ లే, వాళ్ళు హ్యాపీ. అక్కడ మనకి ఇక్కడ అన్హ్యాపీ. వాళ్ళ హ్యాపీ, మనకి అన్హ్యాపీ. సొలొమోను చేసిన ప్రార్థన, ఆ మనవి ఆయనకు అనుకూలమైంది, ఆయనకి ఇష్టమైంది. ఆ మనవి, ఆ చేసిన విజ్ఞాపన. అప్పుడు అంటాడు ఈయన,
ఎవరు? దేవుడు అంటాడు, దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చాను, దీర్ఘమునైనను ఐశ్వర్యమునైనను శత్రుల ప్రాణులను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించునని నువ్వు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఈలాగు ఏలాగా అడిగాడు ఆయన? ఈలాగా అడిగినందునంట. ఏం అడిగాడు? నువ్వు ఐశ్వర్యం కోరలేదు, శత్రుల ప్రాణాలు కోరలేదు, ధనధాన్యాలు కోరలేదు, బుద్ధి వివేకం గల ఆత్మను అడిగావయ్యా. అసలు ఒక రకంగా ఆలోచన చేస్తే దేవుడు కూడా ఆశ్చర్యం కలిగి ఉంటుంది. అబ్బా, సొలొమోను ఎంత విధి కోరుకున్నాడు అని. ఇప్పుడు బాగా ఆలోచించే, నీవు దేవుని నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో నువ్వు దేవుని అడిగేవాడు కదా తెలుసా? నన్ను ఆత్మీయంగా బలపరచయ్యా, ఆశీర్వదించయ్యా, క్రీస్తులో పెంచయ్యా, వాక్యం చదవాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా, భక్తిగా ఉండాలయ్యా, నా భర్త భక్తిగా ఉండాలి, నా భార్య భక్తిగా ఉండాలి, నా పిల్లల భక్తిగా ఉండాలి, నేను ఆత్మీయంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అని నువ్వు అడిగితే దేవుడు అంటాడు, అరే నీకు అప్పులు ఉన్నాయి, నీకు సమస్యలు ఉన్నాయి, నీకు కష్టాలు ఉన్నాయి, నీకు శోధనలు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా కానీ నువ్వు సిల్లి జ్ఞానం అడిగేవే. ఇన్ని ఉన్నా కానీ జ్ఞానం అడిగేవే. నీకు జ్ఞానమే కాదు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. చప్పలు కొట్టండి. మీకు బాగా అర్థం చేసుకోండి, వాక్యం బాగా అర్థం చేసుకోండి. నీకు నీడ్ అంటే ఎన్నెన్న అవసరాలు నీకు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ నువ్వు అడగాల్సింది ఏం తెలుసా? దేవుణ్ణి, నేను మంచి పేరు తెచ్చుకోవాలి, నేను భక్తిగా ఉండాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా బిడ్డలు మారాలి, మా అత్తమామలు మారాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నా కొడుకు కోడలు మారాలి, కూతురు అల్లుళ్ళు మారాలి, నేను బాగుండాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు ఈ గాని అడుగుతుంటే దేవుడు ఆశ్చర్యపోతాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏందబ్బా నా బిడ్డ ఏడిగాడా? అందుకని నా బిడ్డకి నేను వీటితో పాటు ఐశ్వర్యం ఇస్తాను, నా తర్వాత ధనధాన్యాలు ఇస్తాను, అన్నీ ఇచ్చేస్తాను నా బిడ్డకి. అమ్మాయన్ అబ్బా అబ్బా అబ్బా, ఏం అడిగాడయ్యా సొలొమోను, ఏం అడిగాడయ్యా? మనసులో కూడా అనుకోలే సొలొమోను అడిగినప్పుడు ఎడితే ఇస్తాడని కూడా అనుకోలే. మనసులో కూడా అనుకున్నాడా? అనుకోలేవని నేను ఇట్ట అడగతా దేవుని, నాకు అట్టేసని అనుకోలే. ఒక కథ తెలుసా మీకు? ఒక కథ, ఒకడు చెట్లు నరగతా ఉంటాడు, నరగతా ఉంటే గొడ్డలు ఏమవుతుంది? గొడ్డలు పడి నీళ్ళ పడిపోద్ది. అయ్యో నా గొడ్డని ఆడుస్తూ ఉంటాడు. ఆ నీళ్ళకి దేవత వస్తుంది పైకి, బంగారు గొడ్డలు తెస్తుంది, బంగారు గొడ్డలి. ఈ గొడ్డలు నీదేనా? నాది కాదమ్మా. డబక్కన మునుగుతుంది. మళ్ళీ వెండి గొడ్డలు తెస్తుంది. ఈ గొడ్డలు నీదేనా? నాది కాదమ్మా. మళ్ళా మునుగుతుంది. మళ్ళా మునిగి అసలు గొడ్డలు తెస్తుంది. అదేనమ్మా నా గొడ్డలు అంటాడు. పాత గొడ్డలే అవంటది. భక్తికి మెచ్చి, యథార్థతకి, మంచి మనసుకి మెచ్చి, ఆ పరిశుద్ధతకి మెచ్చి ఈ 3 గొడ్డలు తీసుకోమని చెప్తుంది. ఆ విధంగా వాడికి వెండి గొడ్డలు, బంగారు గొడ్డలు వాడు ఇంటూ ఉంటుంది. పక్కనవాడు చూస్తాడు. పక్కనవాడు చూసి చెప్తాది ఈ విధంగా జరిగింది చెప్తే వాడు కూడా పోతాడు గొడ్డలు ఎత్తుకొని. వాడు అసలు కాలు గొడ్డలు కూడా ఇసిరేసి ఉంటాడు నీళ్ళల్లో. వీడికేమో మానుగొట్ట కింద స్లిప్ అయి పడిపోయింది. మానుగొట్ట స్లిప్ అయి కింద నీళ్ళ పడిపోయింది గొడ్డలేమో. వీడు కొత్త ఇసిరేసి ఉంటాడు. దాంట్లో ఇసిరేసి ఆడుస్తూ ఉంటాడు. అయ్యో నా గొడ్డలే అని ఆడుస్తుంటాడు. డమ్మని లేస్తుంది దేవత. ఏమన్నా నడుస్తా, నా గొడ్డలో పోయిందమ్మా, బంగారు గొడ్డలు వస్తుంది. అదేనమ్మా నా గొడ్డలు అంటాడు వాడు. అది బాయా, అసలు గొడ్డలే బాయా. వాడికి ఇలా అది కూడా పోయింది. చూసావా? ఆలోచన చేయండి. నాకు ఈ మాట ఆలోచన చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే, నా భార్య కోసం నేను ఏడుస్తుంటే దేవుడు అంటాడు, ఇంకా ఏడుస్తావా? వాక్యం ధ్యానం చేయవా? వాక్యం నువ్వు చెప్పాలి కదా. వాక్యం ధ్యానం చేయి, నేను చెప్తా నీకు విషయాలు. సొలొమోను ఆ మాట అడిగేటప్పుడు
మనసులో పెట్టుకొని నేను ఈ విధంగా అడిగితే ఈ విధంగా దేవుడు చేస్తాడు అనేది లేదు సొలొమోనులో. ఆ మనసు లేదు. యథార్థమైన మనసుతోటి, అంటే తండ్రి దావీదు అంటే యథార్థంగా ఉన్నాడు, అదే యథార్థమైన మనసుతో ఉన్నాడు. రెండోది, మన తండ్రి అయిన దేవుడు యథార్థవంతుడు. ఆయన మనం కూడా ఎట్లుండాలి? యథార్థవంతులుగా ఉండాలి. ఇవన్నీ అడగాల, ఇవన్నీ కోరుకోవాలైనా. నేను ఎట్లా అడుగుతాను? ఈ రూటుకు పోతే ఆయన ఈ రూటుకు వస్తాడు. ఆయన ఏమన్నా నీ ఫ్రెండా? ఆయన ఏమన్నా జ్ఞానం లేనుడా దేవుడు? ఆయన ఏమన్నా ఆయన చేయగలం దేవుని మనం ఏమన్నా ఆలోచించి యథార్థమైన మనసుతో. కొంతమంది మనతో మాట్లాడుతూ కూడా కిలాడిగా మాట్లాడుతుంటారు. కొంతమంది మనతో మాట్లాడేటప్పుడు కిలాడిగా తనంగా మాట్లాడుతుంటారు. అన్నీ దేవుడు చూస్తాడు కదా, అన్నీ చూస్తాడు దేవుడు. అందుకని దేవుడు అన్నాడు, ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? మరియు నీవు ఐశ్వర్యమును అడగకపోయినాను ఇస్తున్నాను, ఇందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒక్కడు ఉండడు. మరియు ఇది స్వప్నం, కళలో అదంతా జరుగుతుందన్నమాట. అర్థం అది కళ. నువ్వు ఈలాగా అడిగావు కాబట్టి నీలాంటి జ్ఞానం ఎవరికి కూడా చెప్పాడా? అంటే అర్థం ఏంటంటే, నాకు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం అని అడిగేదానికి లే, చెప్పేశాడు ఆయన. నీలాంటి జ్ఞానం ఇకనా ఎవరికి లే, పూర్వీకులు నీలాంటి వాటి ఊరు లేడు ఇకనా అని చెప్పేశాడు. దాన్ని బాగా చూడండి, అది బాగా మనం చదివితే ఇంకా దాన్ని చదువు, దాన్ని అదే 12 వచ్చును. నువ్వు ఈలాగని అడిగినందుకు ఇస్తున్నాను. ఇది పూర్వీకులలో, ఇప్పుడు అర్థమైందా? పూర్వీకులలో నీ వంటి వాడు లేడు, ఇక లేడు. సొలొమోను ఒక్కడంతే లేడు, ఇక్కడ కూడా ఉంటాడు. అది ఇక్కడ కూడా ఇప్పుడు మనం నాకు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నాకేం అడిగేటట్టుంటుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? బుద్ధి జ్ఞానాలు ఆయన దగ్గర ఉన్న ఇస్తానన్నాడు, జ్ఞానం ఇస్తా అన్నాడు. కానీ నాకు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఏమిటట్టుంటుంది? నాకు పలానా ఆయనకి 5 కోట్లు ఇచ్చి నాకు 10 కోట్లు కావాలంటే ఎట్టుంటుంది? ఆయనకి 5 కోట్లు ఇవ్వాలని ఆయనకు ఉంది అంతే. నీకు 10 కోట్లు కంటే 2 కోట్లు ఇస్తాడు దేవుడు. ఇక్కడేం చూసాం మనం? పూర్వీకులతని వంటి వాడు లేడు, తర్వాత ఉండడు. పోయినను రాజుల్లో కూడా ఉండడంట. అది పూర్వీకుల్లో ఉండడు, రాజుల్లో కూడా ఉండడు. ఇదంతా కానీ నువ్వు యథార్థమైన మనసుతోటి సొలొమోనులాగా యథార్థమైన మనసుతోటి పరిశుద్ధమైన మనసుతోటి నువ్వు జీవించగలిగితే, నువ్వు మంచి మనసుతో దేవునికి ప్రార్థన చేస్తే దేవునికి ఒక ఘనత ఇస్తాడు. శోధనలు కష్టాలు అంటావా, అవి సహజం, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. చుట్టాలంటే పోతూ ఉంటే వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఎవరి లోకంలో శాశ్వతం? శాశ్వతమా నీకు ఈ లోకం, శాశ్వతమైనది పరలోకం. శాశ్వతం కాదు. కాకపోతే ఈ లోకంలో ఇన్నాళ్ళు బతికున్నాం, బంధాలతో ఉన్నాం, బాధే. అంతేగాని మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను చేసే ప్రార్థన అదే. నా సేవ అభివృద్ధి చెందాలి. పాస్టమ్ చెప్పింది, నేను చనిపోయిన తరువాత నువ్వు ఏడవబాకు, నువ్వు కన్నీరు గారవద్దు. ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో అంతకంటే సంతోషంగా నువ్వు ఉండాలి. మంచి సేవ, గొప్ప సేవ నువ్వు చేయాలి, మంచి సేవ చేయాలి.
సంఘం జాగ్రత్త, విశ్వాసులు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. ఎవరికి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేసిందే. ఇంకా నాకేమన్నా ఆ డబ్బు పలనోడు ఇవ్వాలా, వాడు ఇవ్వాలా, ఆ డబ్బు సంపాదించు, ఈ డబ్బు సంపాదించు, నాకేం చెప్పలేదే. నాకేం చెప్పలే. అన్ని వాడిని తీయాలి, వీడిని తీయాలి, వాడిని తీయాలి, వీడిని తీయాలి, వీడి నామాలు ఏం లేవే. ఉపయోగపడే మాటలే చెప్పింది. సేవ బాగా చేయాలని చెప్పింది, పరిశుద్ధంగా ఉండాలని చెప్పింది. ఒక మాట అనేది పాస్తమా నన్ను. ఇప్పుడు అర్థమవుతుంది నాకు అవన్నీ. చచ్చిపోయిన మొదటి ఒక గంట నుంచి అర్థమైపోయిందిలే. నీకు ఇంట్లో ఏ వస్తువు ఉండేది తెలియదే, నేను చచ్చిపోతే ఎట్ట బతుకుతావు నాయన అన్నది. నీకు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో కూడా నీకు తెలియదు. నాకు ఇప్పటికి కూడా తెలియట్లేదు నాకు. కాకపోతే బతికేస్తావన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ఆ ప్రార్థన, ఆ మనవి, సొలొమోను చేసిన మనవి దేవుని దృష్టికి ఎట్లుందట? అనుకూలమాయను, అంటే ఇష్టమైంది. ఇష్టమైంది. ఈ రోజున నువ్వు నేను చేసే ప్రార్థన దేవునికి ఎట్లుండాలి? ఇష్టముగా ఉండాలి. ఆ ఇష్టముగా ఉంటే మనసులో ఏది సందేహించకుండా నువ్వు ప్రార్థన చేయాలి. అది ప్రార్థన అంటే. ప్రార్థన అంటే అది. ఒక అంశం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏది సందేహించకుండా చేయాలి. అది ప్రార్థన. మనసులో ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, బైబిల్ ఉన్న మాట. అటువంటి ప్రార్థనలు కానీ నువ్వు చేస్తే, నువ్వు అడిగేది నీ అవసరానికి అడగకపోయినా దేవుడు నీకు సమస్త నీకు ఇస్తాడు. దేవుడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళ మూసుకుందాం. అందరూ పైకి నిలబడదాం.